So UPSC aspirants ki golden opportunity, the best ever UPSC program in the country, UPSC Infinity. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్న ఒకే ఒక ప్రోగ్రామ్, దట్టు తక్కువ ఫీజు విత్ ఈఎంఐ ఆప్షన్తో అందిస్తున్నాము. దానికి తోడు దిస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్. సో దీంట్లో జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్టింగ్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఒక్కటి లేదు అని లేదు, ప్రతిదీ కూడా మీకు లభిస్తుంది. ఆల్రెడీ వేరే కోచింగ్ సెంటర్స్లో ముందే జాయిన్ అయిపోయాం సార్, మీ వీడియోలు చూడడానికి ముందే అనుకున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ బయట మీరు లక్షల్లో ఫీజు కట్టినా ఇంత క్వాలిటీ రాదు. మీరు ఒక్కసారి డెమో చూడండి, క్వాలిటీ మీరు ఆల్రెడీ వేరే కోచింగ్ తీసుకుంటే అక్కడ క్లాసెస్కి ఇక్కడ క్లాసెస్కి క్వాలిటీ డిఫరెన్స్ చూడండి. మన క్వాలిటీ బెటర్గా ఉంది, బాగుంది అని అనిపిస్తే ఒక బ్యాకప్ ఆప్షన్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఐఎమ్ షూర్ మీరు మెయిన్ క్లాసులు వదిలేసి ఇక్కడే వింటారు. ఇది నా ఛాలెంజ్. ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేయడం మాత్రం మానొద్దు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి 1 మే 2025 నుంచి కొత్త బ్యాచెస్ వైజాగ్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో వైజాగ్లో మన న్యూ బిల్డింగ్లో మీకు వచ్చేసి ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా అందించే ప్రయత్నంలో ఉన్నాం. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. అండ్ ఇంకా బ్యూటీ ఏంటంటే ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వారికి ఇందాక మీరు చూసిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది కంప్లీట్గా కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము. 31 మేలోపు, మార్చిలోపు ఎవరైతే జాయిన్ అవుతారో, అంటే ఈ నెలాఖరులోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ 60,000 వర్త్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఫ్రీగా వస్తుంది. 31 మార్చిలోపు ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి 60,000 వర్త్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో మైల్స్ టు గో. సో లైన్ బై లైన్ అనాలిసిస్ మనం స్టార్ట్ చేద్దాము. సో టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్ మైల్స్ టు గో అంటే ఇంకా వెళ్ళాల్సింది, చేయాల్సింది చాలా ఉంది, మన గోల్ అచీవ్ చేయడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి అని చెప్పి దీని మీద. ద యూనియన్ గవర్నమెంట్ ఫైనలీ అటెంప్ట్స్ చేంజ్ ఇన్ మణిపూర్ బట్ ఫేసెస్ హర్డిల్స్. సో యూనియన్ గవర్నమెంట్ ఫైనల్గా అక్కడ చేంజ్ అటెంప్ట్ చేసింది, కానీ చాలా హర్డిల్స్, అబ్స్టికల్స్ ఫేస్ చేస్తోంది. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ట్రయింగ్ టు వేడ్ త్రూ an ethnic crisis by maintaining the status quo. స్టేటస్ కో అంటే యథాతథ స్థితి. ఇప్పటివరకు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అదే అలా మెయింటైన్ చేయడం ద్వారా, మార్చకుండా ఈ సమస్యను ఏదో రకంగా పరిష్కారం చేసేద్దాం అని చెప్పి కొన్ని నెలల పాటు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వేడ్ త్రూ అంటే టు నావిగేట్ త్రూ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అర్థం అనమాట. ద యూనియన్ గవర్నమెంట్ ఫైనలీ గాట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్ అండ్ రిమూవ్డ్ ది ఎన్ బైరెన్ సింగ్ లెడ్ గవర్నమెంట్ ఇన్ మణిపూర్ ఫ్రమ్ పవర్ అండ్ ఇంపోజ్డ్ ప్రెసిడెంట్స్ రూల్. సో ఫైనల్గా యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ఫైనల్లీ గాట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్ అండ్ రిమూవ్డ్ అండ్ బైరెన్ సింగ్ లెడ్ గవర్నమెంట్. సో బైరెన్ సింగ్ లెడ్ గవర్నమెంట్ని రిమూవ్ చేసింది పవర్ నుంచి, అండ్ ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేసింది. హోపింగ్ దట్ ద చేంజ్ వుడ్ బి ద హార్బింగర్ ఆఫ్ గుడ్ టైడింగ్స్. సో ఏం కోరుకుంది, ఏం హోప్ చేస్తుందంటే ఈ మార్పు అనేది మంచి, రేపు పొద్దున్న మంచికి ఇదొక హార్బింగర్ లాగా భావించింది. హార్బింగర్ అంటే ఏంటమ్మా? ఫోర్ రన్నర్, సంథింగ్ దట్ రేపు పొద్దున్న జరగబోయే మంచికి ఇది ఒక సూచనలాగా భావించడం అనేది జరిగింది. సో టైడింగ్స్ అంటే న్యూస్, ఇన్ఫర్మేషన్, అంటే ఇంకా మంచి న్యూస్ మనం వినబోతున్నాము, మంచి న్యూస్ వినబోవడానికి ఇది ఒక ప్రికర్సర్ లాగా, ఒక ఫోర్ రన్నర్ లాగా మనం గమనించవచ్చు అని చెప్పేసి భావించింది గవర్నమెంట్. The fact that the ruling Bharatiya Janata Party could not manage to find a replacement for its outgoing leader reflected not just on the internal divisions within the party but also on the preponderance of the ethnic divide in the state. సో బైరెన్ సింగ్ని రిమూవ్ చేయడం అయితే చేశారు, కానీ ఆయనకి సరైన రీప్లేస్మెంట్ ఎప్పటివరకు కనిపెట్టలేకపోయారు. సో ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? బీజేపీలో ఇంటర్నల్ డివిజన్స్ ఉన్నట్టుగాను, అట్ ద సేమ్ టైం ఎథ్నిక్ డివైడ్ ఇన్ ద స్టేట్లో ఉన్న ఎథ్నిక్ డివైడ్ ఎంత ఎక్కువ, ప్రిపాండరెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? స్టేట్లో ఉన్న ఎథ్నిక్ డివైడ్ ఎంత ఎక్కువగా ఉంది అనే విషయాన్ని కూడా ఇది మనకి తెలియజేస్తుంది. అంటే ఎలా డిఫరెంట్ ఎథ్నిసిటీస్గా విడిపోయాయి, గ్రూప్స్గా విడిపోయాయి అనే విషయాన్ని కూడా ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. సో కన్సిడరింగ్ దిస్, సో దీన్ని పరిగణలోకి తీసుకొని ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ సీమ్ టు బి ఎ వైబుల్ వే ఆఫ్ బ్రింగింగ్ బ్యాక్ నార్మల్సీ ఇన్ ఎ స్టేట్ సఫరింగ్ బ్యాడ్లీ ఫ్రమ్ ఎథ్నిక్ స్ట్రైఫ్. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేయడం అనేది seem to be a viable way of bringing back normalcy in a state suffering badly from ethnic strife.
ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి ఏమనిపిస్తుందో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడమే సీమ్డ్ టు బి ఏ వయబుల్ వే. వయబుల్ అంటే ప్రాక్టికల్ వే ఆఫ్ బ్రింగింగ్ బ్యాక్ నార్మల్సీ. ఈ స్టేట్లో మనకు నార్మల్సీ తీసుకురావాలంటే, నార్మల్ సిచ్యువేషన్ రావాలంటే మనకి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడమే మంచిది, విధించడమే మంచిది అని చెప్పేసి వాళ్ళు భావించారు. సఫరింగ్ బ్యాడ్లీ ఫ్రమ్ ఎథ్నిక్ స్ట్రైఫ్. స్ట్రైఫ్ అంటే గొడవ, ఎథ్నిక్ గొడవల వల్ల, జాతి వైరుధ్యాల వల్ల గొడవలు ఆడుకుంటున్న కంట్రీలో, ఆ స్టేట్లో నార్మల్సీ రావాలంటే ప్రెసిడెంట్స్ రూల్ రావడమే మంచిది అని చెప్పి వాళ్ళు భావించి తీసుకొచ్చారు. ఆఫ్టర్ ది ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ విధించిన తర్వాత ద గవర్నమెంట్ హ్యాస్ సాట్ టు గ్రాడ్యువలీ సీజ్ కంట్రోల్ ఓవర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వైలెన్స్ దట్ సీమ్ టు రీన్ విత్ ఇంప్యూనిటీ ఇన్ ది లాస్ట్ 2 years. సో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? హ్యాస్ సాట్ టు గ్రాడ్యువలీ సీజ్ కంట్రోల్. మెల్లగా కంట్రోల్ని తన వైపు తీసుకురావాలను, మొత్తం అంతా తన కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం, సాట్ అంటే ప్రయత్నం చేసింది, ప్రయత్నం అనేది చేసింది. ఏ విషయంలో? ఓవర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వైలెన్స్. ఎవరైతే వైలెన్స్కి కారణమవుతున్నారో, ఎవరైతే వైలెన్స్ అంటే హింసకి కారణమవుతున్నారో అలాంటి వారందరిపైన కంప్లీట్గా కంట్రోల్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ వైలెన్స్ దట్ సీమ్ టు రీన్ విత్ ఇంప్యూనిటీ. రీన్ విత్ ఇంప్యూనిటీ అంటే ఏంటమ్మా మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్యూనిటీ? ఇంప్యూనిటీ అంటే లాట్ ఆఫ్, నాకు నేనేం చేసినా సరే చెల్లుతుంది, నాకు శిక్ష పడదు, నాకు పనిష్మెంట్ ఉండదు అని భావించడాన్ని ఇంప్యూనిటీ అంటాం. సో ఫ్రీడమ్ ఫ్రమ్, ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ అనమాట. ఇన్ ద లాస్ట్ 2 years మేము ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పి చాలామంది విచ్చలవిడిగా ప్రవర్తించారు. సో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అనే మోడ్లోకి ఇప్పుడు గవర్నమెంట్ వెళ్ళింది. ఇట్ డిడ్ సో బై గివింగ్ ఎ డెడ్ లైన్ టు నాన్ స్టేట్ గ్రూప్స్ టు గివ్ అప్ వెపన్స్. సో స్టేట్ కాకుండా, అంటే గవర్నమెంట్ కాకుండా ఉన్న అదర్ గ్రూప్స్ చాలామంది పోలీస్ స్టేషన్ల మీద పడి వెపన్స్ని తీసేసుకున్నారు. ఆ వెపన్స్ అన్ని మీరు గివప్ చేయాలని చెప్పి వాళ్ళకి ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. దట్ దే హ్యాడ్ అక్వైర్డ్ ఫ్రమ్ కాన్స్టాబులరీస్. కాన్స్టాబులరీ అంటే పోలీస్ స్టేషన్స్ అన్నట్టు. ఈ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళు స్వాధీనం చేసేసుకున్న చాలా వెపన్స్ అన్నిటిని మళ్ళీ మీరు గివప్ చేయాలి. ప్రభుత్వం దగ్గర తప్పితే ఎవరి దగ్గర కూడా, నాన్ స్టేట్ యాక్టర్స్ దగ్గర మనకి ఇవి ఉండకూడదు, ఉండకూడదు, వెపన్స్ ఉండకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశం. సో అలా మీరు గివప్ చేయాలని చెప్పారు. ఇట్ హస్ ట్రైడ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ మూమెంట్ బిట్వీన్ ద హిల్ అండ్ వ్యాలీ డిస్ట్రిక్ట్స్ బై రిమూవింగ్ ద బ్లాకేడ్ సెటప్ బై దీస్ గ్రూప్స్ ఆన్ హైవేస్ ఇన్ ద స్టేట్. ఇట్ హస్ ట్రైడ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ మూమెంట్. అది ఫ్రీ మూమెంట్ని ఎన్ష్యూర్ చేయడానికి ప్రయత్నం చేసింది. బిట్వీన్ ద హిల్ అండ్ వ్యాలీ డిస్ట్రిక్ట్స్, హిల్ డిస్ట్రిక్ట్స్కి మరియు వ్యాలీ డిస్ట్రిక్ట్స్ మధ్య ఫ్రీ మూమెంట్ ఉండేలాగా ఎన్ష్యూర్ చేయడానికి ట్రై చేసింది. బ్లాకేడ్స్ అనేవి కూడా తీసేసింది. దీస్ స్టెప్స్ హ్యావ్ నాట్ గాన్ డౌన్ స్మూత్లీ. ఈ స్టెప్స్ ఏమైనా స్మూత్గా నడిచాయంటే లేదు. దే హ్యావ్ నాట్ గాన్ డౌన్ స్మూత్లీ. ఓన్లీ ఏ పోర్షన్, నియర్లీ a third of the 3,000 odd weapons that are still missing have been returned. సో మనకి 1/3 పోర్షన్ మాత్రమే, అంటే 3,000 వెపన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, దాంట్లో కొన్ని మాత్రమే రిటర్న్ చేయబడ్డాయి. విత్ ద బల్క్ ఆఫ్ ద మిస్సింగ్ వెపన్స్ బీయింగ్ దోస్ దట్ వర్ స్టోలెన్ ఇన్ అండ్ అరౌండ్ ఇంఫాల్ వ్యాలీ. ఇంఫాల్ వ్యాలీ చుట్టుపక్కల ఉన్న వెపన్స్ ఎక్కువగా దొంగతనం చేయబడ్డాయి. 1/3 మాత్రమే మనకి అఫీషియల్గా వచ్చాయి. The attempts made by the Central Armed Forces, police forces, to enforce the free movement of all vehicles in the hill district of Kangpokpi resulted in violence with 1 killed and more than 40 people injured. So ikkada em rasarama, the attempts made by the Central Armed Forces to enforce the free movement of all vehicles. So all vehicle free movement ni enforce cheyadaniki Central Armed Forces తీసుకొచ్చిన అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి ఏం చేసే చివరికి ఆ ప్రయత్నాలు అనేవి హ్యావ్ రిజల్టెడ్ ఇన్ వైలెన్స్. అవి హింసకి దారితీసాయి. విత్ 1 కిల్డ్, ఒకళ్ళు చనిపోయారు, అండ్ more than 40 ఇంజూర్డ్, more than 40 ఇంజూర్ అయ్యారు. సో అంటే ప్రభుత్వం చాలా యాక్షన్స్ తీసుకుంటోంది, కానీ సక్సెస్ అనేది రావట్లేదు. ఏ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ claiming to represent the Kuki-Zo community has warned against the moves for the free movement of people by demanding union territory status or a separate arrangement for the Kuki-Zo areas as a precondition. A civil society organization claiming to represent the Kuki-Zo community, Kuki-Zo community represent చేస్తున్న ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ has warned against the moves. సో ఈ మూవ్స్కి వ్యతిరేకంగా వార్న్ చేసింది ఫర్ ద ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్. ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్ వద్దు, మాకు అసలు బ్లాకేడ్స్ పెట్టండి, వాళ్ళకి మాకు గొడవలు ఉన్నాయంటే కానీ వాళ్ళు చెప్తున్నారు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అండ్ సెపరేట్ కుకీజో ఏరియాకి సెపరేట్గా యూనియన్ టెరిటరీ స్టేటస్ అన్న ఇవ్వండి, లేకపోతే మాకు సెపరేట్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు.
అలా ఒక్కొక్క కండిషన్ పెడుతున్నారు. సో దిస్ ఇస్ ఎ డేంజరస్ ప్లాయ్ యాజ్ ఎనీ సచ్ మూవ్ విల్ ఓన్లీ డీపెన్ ది ఎథ్నిక్ స్ట్రైఫ్. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే ఆ డివిజన్ ఇంకా పర్మనెంట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళతో వీళ్ళు ఎప్పటికీ కలవరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భావన అనేది వచ్చేస్తుంది. ఎథ్నిక్ స్ట్రైఫ్ అంటే గొడవ ఇంకా పెద్దదవుతుంది. అండ్ విల్ ఆల్సో బి రెసిస్టెడ్ బై ద నాగా కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్. అయితే హిల్ డిస్ట్రిక్ట్స్లో కుకీజో మాత్రమే కాదు, నాగా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా దీన్ని రెసిస్ట్ చేసే అవకాశం ఉంది, దాన్ని ఒప్పుకోకపోయే అవకాశం ఉంది. ద గవర్నమెంట్ మస్ట్ కంటిన్యూ టు సీక్ టాక్స్ with representatives of both communities while sternly rejecting any threat of violence and isolating those making impossible demands in order for peace to be restored. సో గవర్నమెంట్ ఏం చేయాలి, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బోత్ కమ్యూనిటీస్తో మాట్లాడాలి, ఓకే, మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వైల్ స్టర్న్లీ అంటే స్ట్రాంగ్గా రిజెక్ట్ చేయాలి దేన్ని, ఎనీ థ్రెట్ ఆఫ్ వైలెన్స్, ఎవరైనా సరే వైలెన్స్ మేము హింసకి పాల్పడతామంటే దాన్ని రిజెక్ట్ చేయాలి, దాన్ని ఆపాలి. అండ్ ఐసోలేటింగ్ దోస్ మేకింగ్ ఇంపాసిబుల్ డిమాండ్స్, ఎవరైతే ఇలా ఇంపాసిబుల్ డిమాండ్స్ అసలు సాధ్యం కాని డిమాండ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ సెపరేట్ చేయాలి, ఐసోలేట్ చేయాలి. అప్పుడే మనం పీస్ని రెస్టోర్ చేయగలుగుతాం. స్టెప్స్ నీడ్ టు బి ఇంటెన్సిఫైడ్ టు రికవర్ ద రిమైనింగ్ మిస్సింగ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయడానికి స్టెప్స్ అనేవి ఇంటెన్సిఫై చేయాలి. అండ్ టు థ్వాట్ ఎనీ ఎంటిటీ సీకింగ్ టు టేక్ ద లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్, ఎవరైతే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ ఆపాలి. థ్వాట్ అంటే ప్రివెంట్ చేయాలి, ఆ పని జరగకుండా ప్రభుత్వం ఆపాలి. ద గవర్నమెంట్ మస్ట్ పుట్ అవుట్ ది కంపెల్లింగ్ మెసేజ్, గవర్నమెంట్ కంపెల్లింగ్ అంటే ఫోర్స్ఫుల్ మెసేజ్ జనాల్లోకి వెళ్ళాలి, స్ట్రాంగ్ మెసేజ్ జనాల్లోకి వెళ్ళాలి. ఏమని, దట్ ఓన్లీ ద స్టేట్ హ్యాస్ ద లెజిటిమేట్ క్లెయిమ్ ఓవర్ ఆర్మ్స్. సో ఆర్మ్స్ పైన, ఆయుధాలపైన లెజిటిమేట్ క్లెయిమ్ ఎవరికి ఉందంటే స్టేట్కి మాత్రమే ఉందనే మెసేజ్ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళేలాగా చేయాలి. విచ్ మస్ట్ రెజొనేట్ అక్రాస్ ద హిల్స్ అండ్ ది వ్యాలీ. మొత్తం హిల్ వ్యాలీ అందరికీ కూడా ఈ మెసేజ్ అనేది రిజొనేట్ అవ్వాలి, ప్రతిధ్వనించాలి. బట్ దిస్ కెనాట్ బి ఎ స్టెప్ దట్ ఈస్ లిమిటెడ్ టు ద గవర్నర్. అయితే ఇది గవర్నర్ మాత్రమే చేసేది కాదు. ద సెంటర్, more specifically the Union Home Ministry, Prime Minister Narendra Modi must appeal directly to the communities for a restoration of peace. గవర్నర్కి వదిలేసేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ హోమ్ మినిస్ట్రీ, మోదీ గారు స్వయంగా కూడా ప్రజలకి, కమ్యూనిటీస్కి అపీల్ చేయాలి, పీస్ని రెస్టోర్ చేయమని చెప్పాలి. అండ్ ఫర్ డైలాగ్ టు హెల్ప్ ది డిస్ప్లేస్డ్ టు రిటర్న్ టు దేర్ హోమ్స్. సో డిస్ప్లేస్డ్ అంటే ఏంటమ్మో వాళ్ళ ఇళ్ళ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళగొట్టబడిన వారు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చేలాగా చర్చలు కూడా జరగాలి. Data show that Manipur has suffered more than any state due to the recent inflation and economic woes in the country, and it would take human steps by the senior leadership of the union government to bring back normalcy. So data మనకి ఏం చెప్తుంది, మిగిలిన దేశంతో కంటే, మిగిలిన రాష్ట్రాల కంటే కూడా మణిపూర్ ఇన్ఫ్లేషన్ వల్ల, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ సఫర్ అయిందని చెప్తుంది. సో కాబట్టి సీనియర్ లీడర్షిప్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏం చేయాలి, హ్యూమన్ అంటే స్టెప్స్ విచ్ రిక్వైర్ గ్రేట్ ఎఫర్ట్ అని అర్థం. సో గ్రేట్ ఎఫర్ట్తో కూడిన స్టెప్స్ తీసుకొని అక్కడ నార్మల్సీ తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయాలి, అక్కడ నార్మల్ కండిషన్స్ని మళ్ళీ రెస్టోర్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ ఫైనల్లీ కన్క్లూడ్స్. సో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ గమనిస్తే, టోన్ ఆఫ్ ది ఆథర్, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్, ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది, అనలిటికల్ అండ్ కాషియస్గా ఉందని మనం చెప్పొచ్చు. ఆథర్ అనలైజ్ చేశారు సిచ్యువేషన్ని, కాషియస్గా ఉంది, ఇది పాజిటివ్గా లేదు, సర్కాస్టిక్గా లేదు, అలాగని డిటాచ్డ్గా కూడా లేదు. ట్రై దిస్ క్వశ్చన్, మీరు ట్రై చేయండి, ఐ విల్ వెయిట్. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అమ్మా, మీరు చేయగలిగే ప్రయత్నం అది. వాట్ ఎవర్ యూ కెన్, యూ ట్రై.
ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్? సెంట్రల్ ఐడియాని క్యాప్చర్ చేస్తున్న పాయింట్ ఏది? యూనియన్ గవర్నమెంట్స్ డెసిషన్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ మణిపూర్ ఈజ్ డెఫినేటివ్ సొల్యూషన్ టు ది ఆన్గోయింగ్ క్రైసిస్. సో మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు, అది డెఫినేటివ్ సొల్యూషనా? మరి ఇంకేం అక్కర్లేదా? ద రెస్టోరేషన్ ఆఫ్ పీస్ ఇన్ మణిపూర్ రిక్వైర్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిసార్మమెంట్, పొలిటికల్ డైలాగ్, ఎకనామిక్ ఇంటర్వెన్షన్ రాదర్ దాన్ రిలయింగ్ సోల్లీ ఆన్ మిలిటరీ మెజర్స్. అబ్సల్యూట్లీ. సో ఒక్క మిలిటరీ మెజర్స్తో పని అవ్వదు, మనకి కాంబినేషన్ ఆఫ్ సొల్యూషన్స్ కావాలి అని చెప్తున్నారు. సో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు కరెక్టే, కానీ ఒక్కదాంతో అయిపోతుందా అంటే అవ్వదు. అందుకనే ఆర్టికల్ మనకి చాలా విషయాలు చెప్పింది. సో అక్కడ వాళ్ళందరూ ఆయుధాలు ఏవైతే చేజిక్కించుకున్నారో వాటన్నిటి తిరిగి ఇచ్చేలా చేయాలి, చర్చలు జరపాలి, అలాగే అక్కడ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కూడా ఆర్టికల్ చెప్పింది. Try this question. Based on the passage, which of the following can be inferred? The government's reliance on institutional authority, while necessary, is insufficient without addressing deeper socio-political grievances. సో కేర్ఫుల్గా గమనించండి అమ్మా. సో ఆర్టికల్ నుంచి ఏంటి ఇన్ఫర్ చేయొచ్చు అని అడిగాడు. సో ఇది పక్కన పెడదాం. ఇది ఏమంటుందంటే మీరు ఓన్లీ అథారిటీ మీద డిపెండ్ అయితే సొల్యూషన్ రాదు, అది ఇన్సఫిషియంట్. మీరు డీపర్ సోషియో పొలిటికల్ గ్రీవెన్సెస్, వాళ్ళకి ఇంకా చాలా గ్రీవెన్సెస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కరించాలి, పరిష్కరిస్తేనే సొల్యూషన్ లభిస్తుందని చెప్పారు. ఐ ఫైన్ ఇది చాలా ప్రాపర్గా మంచి ఇన్ఫరెన్స్లా కనిపిస్తుంది, అంతే కదా. మీరు ఓన్లీ మిలిటరీ మెజర్స్, అథారిటీని వినియోగిస్తారంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు, డీపర్ లెవెల్లో ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేస్తే కానీ ఈ ఇష్యూ రాదు. ద రిటర్న్ ఆఫ్ స్టోలెన్ వెపన్స్ ఈజ్ ద ప్రైమరీ డిటర్మినెంట్ ఆఫ్ వెదర్ పీస్ కెన్ బి రిస్టోర్డ్ ఇన్ మణిపూర్. ఇది ఎక్స్ట్రీమ్. ఇది మీకు స్టోలెన్ వెపన్స్ అనేది కనిపించింది కాబట్టి మీరు ఇది పెట్టేశారు, కానీ అంటే స్టోలెన్ వెపన్స్ని రిటర్న్ చేసేస్తేనే మనకి అదే ప్రైమరీ డిటర్మినెంట్, పీస్ అసలు రెస్టోర్ అవుతుందా లేదా మొత్తం అంతా దాని మీద డిపెండ్ అవుతుందని చెప్పారు. నో. సో ప్రైమరీ మనకి వెపన్స్ని రెస్టోర్ చేయాలి అనేది, వెపన్స్ని గివప్ చేయాలనేది ఒక పాయింట్గా డిస్కస్ చేశారు, కానీ అదే ప్రైమరీ డిటర్మినెంట్, అది జరిగితేనే పీస్ రెస్టోర్ అవుతుంది అనేది కాదు. వెపన్స్ లేకపోతే ఇంకోటి పట్టుకుంటారు, వెపన్స్ ఉంటేనే వైలెన్స్ అవుతుందా? వెపన్స్ లేకపోతే కర్రలతో కొట్టుకుంటారు, నిప్పంటించుకుంటారు, ఎలాగైనా చేయొచ్చు, రాళ్ళు రప్పలతో ఆడుకుంటారు, ఏదైనా చేయొచ్చు. సో అది ప్రైమరీ డిటర్మినెంట్ కాదు. ఎథ్నిక్ డివిజన్స్ ఇన్ మణిపూర్ ఆర్ లైక్లీ టు డిమినిష్ ఓవర్ టైమ్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టైటన్ సెక్యూరిటీ మెజర్స్ టైటన్ చేసినంత మాత్రాన అవి ఎథ్నిక్ డివిజన్స్ అన్నీ ఓవర్ టైం తగ్గిపోతాయా? తగ్గవు. ఇంతకుముందు అలాగే అనుకున్నారు, సెక్యూరిటీ పెట్టేద్దాము ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ అన్ అన్ఈక్వివోకల్లీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ దట్ విల్ లీడ్ టు లాస్టింగ్ పీస్. సో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడం అనేది మంచిదే అయ్యుండొచ్చు, కానీ అన్ఈక్వివోకల్ అంటే వితౌట్ ఎనీ డౌట్ అది చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ. దానివల్ల పీస్ వచ్చేస్తుందంటే మనం చెప్పలేం. గవర్నమెంట్ భావించింది ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడం మంచిదని భావించింది, కానీ దానివల్ల ఖచ్చితంగా లాస్టింగ్ పీస్, పర్మనెంట్ పీస్ వస్తుందంటే మనం చెప్పలేని పరిస్థితి. అందుకే డీపర్ సోషియో పొలిటికల్ గ్రీవెన్సెస్ని మనం అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయకుండా మీరు అథారిటీ పైన డిపెండ్ అయితే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు అని చెప్తారు. అందుకనే ఇన్స్టిట్యూషనల్ అథారిటీ అనేది నెససరీ అయినప్పటికీ అది సఫిషియెంట్ కాదు. సో ఎప్పుడైనా సరే ఆప్షన్ అనేది మోడరేట్గా ఉండాలి అండ్ బ్రాడ్గా ఉండాలి. నేను చాలాసార్లు క్లాస్లో కూడా చెప్పాను, యువర్ ఆన్సర్ షుడ్ బి బ్రాడ్, అంటే ఇట్ షుడ్ కవర్ మోర్ ఆస్పెక్ట్స్. ఇది ఇప్పుడు స్టోలెన్ వెపన్స్ అనేది కంప్లీట్లీ నేరో ఆప్షన్, ఏదో ఒకే ఒక ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆప్షన్ షుడ్ బి మోడరేట్, అంటే జనరల్గా ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్, చాలా సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్స్ అవ్వవు అన్లెస్ దే ఆర్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇన్ ద ప్యాసేజ్లో ఎక్స్ప్లిసిట్గా చెప్తే తప్పితే ఎక్స్ట్రీమ్ ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ.
సో అలా మీరు గమనిస్తే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు ఆర్టికల్లో ఏ పదాలు కనిపించాయి ఆ పదాలతో ఉన్న ఆప్షన్ పెట్టేస్తానని చెప్పి వెళ్ళకూడదు. చదవాలి, ప్రతి సెంటెన్స్ చదవాలి, అర్థం చేసుకోవాలి, అది మోడరేట్గా ఉందా, ఎక్స్ట్రీమ్గా ఉందా, ఆర్టికల్ ఉన్నదాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అనేది మీరు ఆలోచించి ఎలిమినేషన్ చేయాలి. ఏది కరెక్ట్ ఆన్సర్ అని ట్రై చేయకూడదు. మీకు ఎన్నోసార్లు క్లాసెస్లో చెప్తాను, లైవ్ క్లాసుల్లో ఏది రాంగ్ ఆన్సర్ అని చెప్పి ట్రై చేయాలి. కరెక్ట్ ఆన్సర్ కోసం వెతకూడదు. ఆల్వేస్ గో త్రూ ఆల్ ఆప్షన్స్ వెన్ ఎవర్ యు ఆర్ ఎన్కౌంటర్డ్ విత్ మెయిన్ ఐడియా, లేకపోతే ఇన్ఫరెన్స్ లేదా మనకి అజంప్షన్స్, ఇట్లాంటి క్రిటికల్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయంటే ప్రతి ఆప్షన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రతి ఆప్షన్ని చూసి ఏది ఎలిమినేట్ చేయొచ్చు అని చూడాలి. సో 4 ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ ఫైనల్గా ఏదైతే మిగులుతుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడగానే ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదని పెట్టేసుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసిన తప్పులు చేస్తారు కాబట్టి. ఈరోజు కావాలని నేను లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ చేసి ఇచ్చాను క్వశ్చన్. రోజు చూడగానే పెట్టేస్తున్నారు, అలా కుదరకూడదని చెప్పేసి డిఫికల్టీ లెవెల్ పెంచాను. సో ట్రై దిస్ అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ ది ఫాలోయింగ్ అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. సో ఈ ప్యాసేజ్ని ఆధారంగా తీసుకొని ఈ అజంప్షన్స్ అనేవి చెప్పొచ్చు అంటున్నారు. ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ ఎ గ్యారంటీడ్ సొల్యూషన్. సో గ్యారంటీడ్ అనగానే మీకు ఎక్స్ట్రీమ్, సో ఇది కరెక్ట్ కాదు, ఈ అజంప్షన్ తీసుకోలేము. ఎథ్నిక్ టెన్షన్స్ ఇన్ మణిపూర్ రిక్వైర్ బోత్ డైలాగ్ అండ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఫర్ సొల్యూషన్. సో ఇది మీకు కనిపిస్తుందా, చర్చలు కావాలి, లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ కూడా కావాలి. సో దిస్ ఈజ్ బ్రాడర్ కదా. సో 2 కరెక్ట్, ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. మీకు అర్థమైందా? నేను చెప్తోంది మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా పెట్టేస్తారు. సో ఎక్కువ సొల్యూషన్స్, డైలాగ్ అంటే చర్చలు కావాలి, లా ఎన్ఫోర్స్మెంట్ కూడా కావాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ బేస్డ్ ఆన్ ది ఆర్టికల్. ఆర్టికల్ ప్రకారం ఏది ఇన్కరెక్టో చెప్పండి. The imposition of president's rule in Manipur was seen as a necessary step to address worsening ethnic crisis. So, ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడం అనేది నెససరీ అని ప్రభుత్వం భావించింది, కరెక్టే. వాజ్ సీన్ యాజ్ నెససరీ, అది అబ్సల్యూట్లో దానివల్ల ఇప్పుడు సొల్యూషన్ వచ్చేస్తుందని కాదు, కానీ అది నెససరీ స్టెప్గా ప్రభుత్వం భావించింది, అది కరెక్టే. కానీ అడిగింది ఇన్కరెక్ట్. ద గవర్నమెంట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ రికవర్డ్ ఆల్ వెపన్స్. అసలు ఎప్పుడు రికవర్ చేసింది? గవర్నమెంట్ రికవర్ చేయలేదు. ఆల్ వెపన్స్ రికవర్ చేయగలిగిందా? చేయలేదు, 1/3 రికవర్ చేసింది. సో క్లియర్ కట్ ఆన్సర్ బి. ప్రిపాండరెన్స్ అన్న పదానికి మీనింగ్ ఏంటి? ఏ సుపీరియర్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ డామినెన్స్. ఈజీ. థ్వార్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఓకే, థ్వార్ట్కి యాంటోనిమ్ అడిగాడు. థ్వార్ట్ అంటే అండర్మైన్ చేయడం, ఆపడం, ప్రివెంట్ చేయడం. ఆపోజిట్ ఫెసిలిటేట్, టు మేక్ సంథింగ్ హ్యాపెన్. ప్లాయ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ప్లాయ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షనా? కాదు. క్లెవర్ స్ట్రాటజిక్ మాన్యూవర్. హిడెన్ మోటివ్స్తో, తెలివితేటలతో వేసే వ్యూహాలని మనం ప్లాయ్ అని చెప్పేసి అంటాం.
ఓకే, సో లెట్స్ స్కిమ్ త్రూ ద సెకండ్ ఆర్టికల్. క్రికెట్కి సంబంధించింది. లిమిటెడ్ ఓవర్స్ ఫామ్ అని చెప్పి రాశారు. ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద షార్టర్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ ఈజ్ అవుట్ స్టాండింగ్. షార్టర్ ఫార్మాట్స్లో ఆఫ్ క్రికెట్లో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా అవుట్స్టాండింగ్గా ఉంది. ఇండియాస్ లేటెస్ట్ ట్రయంఫ్ ఇన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్యారీడ్ అన్ ఎయిర్ ఆఫ్ ఇన్ఎవిటబిలిటీ. ఇన్ఎవిటబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? అన్అవాయిడబుల్, అంటే ఎలాగూ గెలిచేస్తారు ఖచ్చితంగా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే టీం అంత స్ట్రాంగ్గా ఉంది. ట్రయంఫ్ అంటే విజయం. సండే ఫైనల్లో వాళ్ళు గ్రిటీ న్యూజిలాండ్ని ఓడించారు. ఒక ఓవర్ మిగిలి ఉండగానే గెలిచేశారు. అండ్ దుబాయ్ స్కైలో ఫైర్ వర్క్స్ లైటప్ అయ్యాయి. 252 రన్ టార్గెట్ చేజ్ డౌన్ చేసేశారు. ఈ విక్టరీ ఇండియా యొక్క డామినెన్స్, ఎస్పెషల్లీ వైట్ బాల్ క్రికెట్లో మన డామినెన్స్ని ఇంకొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. 24 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచెస్లో 2023 వరల్డ్ కప్, 2024 T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం కలిపి 23 మ్యాచ్లు గెలిచింది. అస్టౌండింగ్ 95.83% సక్సెస్ రేట్. 24 మ్యాచ్లు ఆడితే 23 మ్యాచ్లు గెలిచేసింది అందులో. సో దుబాయ్లో 3 వారాలు ఇండియా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నీకు పాకిస్తాన్లో ఆడడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి దుబాయ్లోనే ఉండి ఆడింది. సో ఇండియాకి చిన్న బెనిఫిట్ కూడా లభించింది. ఎందుకంటే ఒకటే వెన్యూ ఉంటుంది, ట్రావెల్ ఫ్యాటిక్ లేదు, ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాల్సిన అలసట ఇలాంటివి లేకపోవడం వల్ల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ లభించింది. అయితే సక్సెస్ అనేది కేవలం సర్కమ్స్టాన్షియల్ అయినా, అంటే అక్కడ ఉండడం వల్లే గెలిచేశారు, దుబాయ్లో ఉండడం వల్ల వాళ్ళకి అవగాహన వచ్చేసింది కాబట్టి గెలిచేశారని చెప్తామా? నో, వాళ్ళ ప్లాన్స్ కూడా ప్రిసిషన్తో ఎగ్జిక్యూట్ చేశారు, ప్రాపర్గా చేశారు. గ్రూప్ స్టేజ్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద గెలిచారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పైన గెలిచారు. అండ్ ఫైనల్గా న్యూజిలాండ్తో పోరాటానికి స్టేజ్ సిద్ధమైంది. డిస్పైట్ కన్సర్న్స్ అబౌట్ న్యూజిలాండ్స్ హిస్టరీ ఆఫ్ అప్సెటింగ్ ఇండియా, చాలా సందర్భాల్లో ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ మనల్ని ఓడించింది, మనల్ని అప్సెట్ చేస్తూ వచ్చింది. ఎస్పెషల్లీ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మెన్ ఇన్ బ్లూ హ్యాండిల్ ద ఛాలెంజ్ అడెప్ట్లీ. ఈసారి మాత్రం చాలా స్కిల్ఫుల్గా ఛాలెంజ్ని హ్యాండిల్ చేశారు. ఆన్ ఏ స్లగ్గిష్ పిచ్, స్లగ్గిష్ అంటే స్లో పిచ్, ఇండియా స్ట్రాటజీ ఆఫ్ ఫీల్డింగ్ 4 స్పిన్నర్స్ ప్రూవ్ డిసైసివ్. 4 స్పిన్నర్స్ని ఆడించాలన్న స్ట్రాటజీ అనేది డిసైసివ్, చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా న్యూజిలాండ్ స్కోరింగ్ని స్టైఫుల్ చేసేశారు, అంటే వాళ్ళకి స్కోర్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తారు. దో మిచెల్ శాంట్నర్స్ టీమ్ స్టిల్ మేనేజ్ ది కాంపిటేటివ్ 251. చివరికి అయినా అప్పటికే వాళ్ళు 251 పరుగులు అయితే చేయగలిగారు. ఇన్ ఏ హై స్టేక్స్ ఫైనల్, స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్యాక్టర్. హై స్టేక్స్ అంటే ఆ గెలుపు ఓటములు చాలా పెద్దవి. గ్రూప్ స్టేజ్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా పెద్ద నష్టం లేదు, ఇంకో మ్యాచ్ ద్వారా మళ్ళీ గెలవచ్చు. కానీ ఫైనల్ ఇది గెలిస్తే ఛాంపియన్స్ అవుతాం, లేకపోతే మొత్తం ఒక బాధ ఉంటుంది. సో అలాంటప్పుడు స్టేక్స్ హై అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి మ్యాచ్లో రోహిత్ కంపోజ్ 76 సెట్ ద టోన్. రోహిత్ శర్మ 76 రన్స్ కూల్గా కంపోజ్డ్గా చేశారు, అది టోన్ సెట్ చేసింది. ఇండియాకి డీప్ బ్యాటింగ్ లైనప్ ఉండడం వల్ల కంఫర్టబుల్గా ఫినిష్ చేయడానికి మనకి అవకాశం లభించింది. టెస్ట్ క్రికెట్లో మనం వెనకడుగు వేసినప్పటికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్కి ఎట్ హోమ్ ఓడిపోయాము, ఆస్ట్రేలియాతో దూరంగా అవే ఓడిపోయాం. లిమిటెడ్ ఓవర్స్ ఫామ్ మాత్రం ఫార్మిడబుల్గానే ఉంది. లిమిటెడ్ ఓవర్స్ అంటే మనకి T20లు, ఓడిఐ వరల్డ్ కప్లో ఓడిఐ మాత్రం కుమ్మేస్తున్నాం మనం. స్క్వాడ్స్ డెప్త్ సూపర్గా ఉంది. రిషబ్ పంత్ లాంటి మంచి ప్లేయర్ అసలు టీంలో ఆడడానికే స్పేస్ లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డెప్త్ ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వాళ్ళకి అసలు కనీసం స్క్వాడ్లో కూడా రాలేదు. వాళ్ళు కూడా చాలా మంచి ప్లేయర్స్. వీళ్ళకి ప్లేయింగ్ 11 కాదు కదా, ఆ 15 మెంబర్ స్క్వాడ్లో కూడా వాళ్ళకి చోటు దక్కలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఒక పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మనకి కలెక్టివ్ ఎఫర్ట్ని అండర్ స్కోర్ చేస్తున్నాయి. మొహమ్మద్ షమీ చక్కగా మనకి రిటర్న్ అయ్యారు బౌలింగ్కి. అది జస్ప్రీత్ బుమ్రా లేకపోయినప్పటికీ కూడా జస్ప్రీత్ బుమ్రా లేకపోవడానికి కూడా ఆయన ఆఫ్ సెట్ చేయగలిగాడు. కోహ్లీ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం, రోహిత్ యొక్క లీడర్షిప్ కూడా రిటైర్మెంట్ అనేది ఇప్పుడప్పుడే రాదు, వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు ఆడతారనే నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. కానీ సెలెక్టర్స్ మస్ట్ లుక్ అహెడ్ టు ద 2027 ఓడిఐ వరల్డ్ కప్. 2027 జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచి సన్నాహాలు అనేది ప్రారంభించాలి. ఆనెస్ట్గా అసెస్మెంట్స్ చేసుకోవాలి, స్ట్రాటజిక్ ప్లానింగ్ చేసుకోవాలి. అప్పుడే ఇండియా యొక్క సస్టైన్డ్ డామినెన్స్, రాబోతున్న రోజుల్లో కూడా ఈ డామినెన్స్ మనం సస్టైన్ చేయగలుగుతామని ఆర్టికల్ ఫైనల్గా చెప్తోంది. సో లెట్స్ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టోన్ ఆఫ్ ది ఆర్టికల్. మీరు ఆన్సర్ చేయండి. జుబిలెంట్ అండ్ సెలబ్రేటరీయా, హైలైటింగ్ ఇండియాస్ విక్టరీ విత్ ఎక్సెసివ్ ఎంతూజియాజమా? నో, ఎక్సెసివ్ ఎంతూజియాజంతో చెప్పలేదు. రికగ్నైజింగ్ ఇండియాస్ సక్సెస్ వైల్ ప్రొవైడింగ్ ఏ స్ట్రాటజిక్ ఎవల్యూషన్, మన సక్సెస్ని రికగ్నైజ్ చేస్తూనే
స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అనేది ఆర్టికల్ చేసింది. ఎక్సెసివ్ ఎంతజియాజంతో వెళ్ళలేదు. ట్రై దిస్. Which of the following can be inferred as a key factor in India's success in ICC Champions Trophy? ఇందులో ఇండియా విజయానికి కీ ఫ్యాక్టర్ ఏంటి అని మనం చెప్పగలుగుతాం. ఏది కీ ఫ్యాక్టర్ అని చెప్పగలుగుతాం? టీమ్స్ డామినెన్స్ వాజ్ ప్రైమరీలీ డ్యూ టు వెన్యూ అడ్వాంటేజ్. ట్రావెల్ ఫ్యాటిక్ లేదు, ఒకే చోట పోటీ పడ్డారు, అందువల్లే గెలిచేసామా? నో. ఇండియా సక్సెస్ వాజ్ రిజల్ట్ ఆఫ్ బోత్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్క్వాడ్ డెప్త్ బియాండ్ జస్ట్ ఫేవరబుల్ కండిషన్స్. ఫేవరబుల్ కండిషన్స్ మాత్రమే కాదు, మన స్క్వాడ్లో డెప్త్ ఉంది, ప్లానింగ్ బాగుంది. సో దానివల్ల మనం గెలిచాం.